రాష్ట్ర రెవెన్యూ శాఖ, సమాచార శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలు నెల్లంకొండపల్లి మండలం మరియు పట్టణ నాయకులు నేలకొండపల్లి మెయిన్ సెంటర్లో బైక్ ర్యాలీ, ఊరేగింపుతో మరియు కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నేలకొండపల్లి పట్టణ మాజీ సర్పంచ్లు రాయపూడి నవీన్, మామిడి వెంకన్న, మాజీ ఎంపీటీసీలు, పాలేరు బీసీసీఎల్ అధ్యక్షుడు జరిపోతుల సత్యనారాయణ, నెలకొండపల్లి మండల పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ రాయపూడి నారాయణరావు మరియు కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నారు. వచ్చిన అన్నం ఉడికిందాకా ఉమ్మగిలిందాకా వెళ్ళిపోతున్నాం. నేను ఇప్పుడు వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేసి నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలేరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జరిపోతుల సత్యనారాయణ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మన ఎమ్మెల్యే మంత్రివర్యులు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులు, పార్టీ నాయకులు, అందరు కార్యకర్తలు అందరికి ఇంత దూరం వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు వారికి పార్టీ పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పరిపాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉండి ఇంత భారీ మంత్రి పదవి తీసుకొని రాష్ట్రం మొత్తం తిరుగుతూ అందరినీ మెచ్చి ఇళ్ల స్కీమ్ని సక్సెస్ చేసిన ఘనత మన ఎమ్మెల్యే, మన మంత్రి వారికే దక్కుతుంది. ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ గత ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో ఫామ్ హౌస్లో కూర్చుంటే మన మంత్రి వర్యులు అందరూ ప్రతిరోజు కార్యకర్తలతోనే తిరుగుతూ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నందుకు మనం భవిష్యత్తులో కూడా రానున్న రోజుల్లో కూడా తేలిగ్గా గెలుస్తాం. రానున్న మండలాల్లో అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి అందరినీ గెలిపించుకోవాల్సి కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేలకొండపల్లి మాజీ సర్పంచ్ వంగేటి నాగేశ్వరరావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ జరిపోతుల అంజనీ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. సభా అధ్యక్షుడు